హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఒక డిజైనర్ బ్లౌజ్ కొడదామండి. బేసిక్గా ఇది స్కై బ్లూ కలర్లో ఉంది. ఈ విధంగా ఉందన్నమాట మెయిన్ క్లాత్. దీనికి వచ్చేసి ఇది లైన్ వేస్తున్నాను నేను. ఆల్రెడీ నేను దీనికోసం స్లీవ్స్ కుట్టేసుకున్నాను. స్లీవ్స్కి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారండి. ఈ బార్డర్ ఇచ్చారు. బేసిక్గా చూపిస్తాను. ఇంత పెద్ద బార్డర్ ఇచ్చారు, నాకు నచ్చలేదన్నమాట. యూజువల్గా నార్మల్ బ్లౌజెస్ లానే ఉంటాయని, కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ఉండాలంటే సన్నపాటి ఒక లైన్ తీసి దీనికి వేశాను నేను. 2 స్లీవ్స్ కుట్టేశాను నేను. తర్వాత వీటితో పాటు నేను ఫ్రంట్ కూడా కుట్టేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. అయితే బేసిక్ ఇప్పుడు మనం కుట్టాల్సిందంతా వెనకదనమాట, నెక్ పార్ట్. నెక్కి నేను డిజైన్ చేయబోతున్నాను. దీనికి నేను ఫస్ట్ ఎందుకు స్టిచ్ చేశానంటే, దీన్ని వేసుకొని తర్వాత ఈ పక్కన ఒక 1/4 ఇంచ్తో నేను మొత్తం కట్ చేసేస్తానండి. అప్పుడు మనకు చక్కగా నెక్ వచ్చేస్తుంది, నెక్ కటింగ్ వస్తుంది. దాన్ని ఫ్లిప్ చేస్తే చక్కగా మనకు బ్లౌజ్కి నెక్ వచ్చేస్తుందండి. ఆ నెక్ మీద నేను లేస్ వేసి, నేను చక్కగా ఇట్లా డిజైనర్ లేస్ వేస్తున్నాను. నేను డిజైనర్ లేస్ వేసి కుట్టేద్దాము. ఆ డిజైన్ ఏంటో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, నెక్ కంప్లీట్ అయిపోయింది. దీనికి నేను లేస్ వేసుకున్నాను. ఫినిషింగ్కి డిజైన్ పార్ట్ నెక్ అంటే ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం అదే డోరీ వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను చిన్నపాటి డిజైన్ ఇస్తున్నాను. ఆ డిజైన్ ఏంటంటే ఇదనమాట. నేను కుట్టేసాను ఆల్రెడీ, మీకు చెప్తాను ఎలా కుట్టాలో కూడా. ఇది నేనేం లేదు, శారీ మాత్రం ఈ కలర్లో ఉందన్నమాట, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. దీనికి వెనకాల నేను ఇది బక్రం అంటాం కదా, ఫ్యూజన్, ఈ ఫ్యూజన్ వేసాను అనమాట. దాని తర్వాత దీన్ని చక్కగా చిన్న చిన్న కుచ్చులు పెట్టాను అనమాట, ప్లీట్స్. ఓకే, నైఫ్ ప్లీట్స్ పెట్టుకున్నాను. పైనేమో చిన్నగా రఫుల్స్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు దీంతో నేను ఇక్కడ పైన ఇది కుట్టేసి కవర్ చేస్తాను. దీన్ని కుట్టిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, ఈ నెక్ డిజైన్ ఈ విధంగా కుట్టాను నేను. ఎట్లా కుట్టానంటే, దీనికి ఈ క్లాత్ కొంచెం చాలా పలచగా ఉందన్నమాట. పలచగా ఉన్నందుకు నేను దీనికి పక్కన వేసాను. ఫ్యూజింగ్ తెలుసు కదా మీకు కూడా. సో అలాంటి ఫ్యూజింగ్ వేసి దీనికి సింపుల్గా ప్లీట్స్ వేసాను. నైఫ్ ప్లీట్స్ ఉంటాయి కదా. ఓకే, ఈ పక్కన 2 వైపులో వేసుకొని పైన చిన్నగా రఫుల్స్ ఇచ్చాను. బేసిక్గా ఈ క్లాత్ సరిపోలేదన్నమాట, అందుకని పైన చిన్నగా రఫుల్స్ ఇచ్చాను. ఇంకోలాగా కొంచెం బాగుంటుంది అనేసి. ఇదనమాట డిజైన్. సో ఈ డిజైన్కి నేను ఈ పూసల్ని కుడతాను మధ్య మధ్యలో. ఓకే, ఎట్లా కుడతానంటే ఈ విధంగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ప్రతి ప్లీట్కి ఒక్కొక్కటి కుడతాను. కుట్టిన తర్వాత చూద్దాం ఒకసారి. ఈ విధంగా పూసలు వేసి కుట్టానండి దీనికి వెనకాల నేను డిజైన్కి. సో ఇలా వచ్చింది కంప్లీట్గా డిజైన్. ఇక్కడేమో టాజిల్స్ వేసాను, అదే డోరీస్ వేసాను అనమాట.